శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను. గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ నంబర్ 9398696950. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, నువ్వు ఇష్టపడ్డ వారి వల్లే ప్రమాదం రాబోతుంది. 1 గంట సమయం మాత్రమే ఉంది బిడ్డ, వెంటనే తెలుసుకో, లేదంటే నేను కూడా నిన్ను కాపాడలేను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీకు ఎన్నోసార్లమ్మా పలుమార్లు నిన్ను హెచ్చరించాను, ఇప్పటికీ కూడా నేను హెచ్చరిస్తూనే ఉంటున్నాను బిడ్డ. నువ్వు ఇలాంటి వారిని దూరం పెట్టకపోతే ముందు ముందు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది తల్లి. ప్రతి మనిషికి కూడా కష్టాలు, కన్నీళ్ళు, సంతోషాలు, ఆనందాలు, కోరికలు అన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. వారి యొక్క క్రియలను బట్టి, వారి యొక్క కర్మ ఫలితాల బట్టి ఆ జీవితం అనేది వెనక్కి ముందుకి గడుస్తూ ఉంటుంది. కాకపోతే బిడ్డ, ఎప్పుడైతే వారి యొక్క తప్పులు తెలుసుకొని ప్రాయోచితం పొందుతారో వారి జీవితంలో ముందుకు వస్తారు బిడ్డ. కర్మ ఫలితాల వల్ల కొన్ని కష్టాలనేవి అనుభవించవలసి వస్తుంది. అయితే అదృష్టం అనేది ఆ కష్టాల నుంచి బయటపడే మార్గాలనేవి కనిపిస్తూ ఉంటాయి బిడ్డ. ఒకటి గుర్తుంచుకో బిడ్డ, నీతో పాటు సంతోషంలో, దుఃఖంలో, బాధలో ఎవరైతే నీ తోడుగా ఉంటారో వారే నీకు అసలైన ఆప్తులని గుర్తుంచుకో. ఎవరైతే నువ్వు ఇంకా ఇంకా బాధలు పడాలి, ఇంకా ఇంకా కష్టాలు పడాలి, నీకు ఇలాగే జరగాలి, నీకు ఇలా జరిగితే నాకు సంతోషంగా ఉంటుందని నీ కష్టాలను చూసి ఆనందపడేవారు ఉంటారు చూసావా తల్లి, వాళ్ళే నీ సొంత బంధువులైనా సరే, నువ్వు ప్రేమించిన వాళ్ళైనా సరే, నిన్ను ప్రేమించిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరంగా ఉండడమే మంచిది బిడ్డ. అటువంటి వారు నీ జీవితంలో చాలామంది ఉన్నారమ్మా. నీకు అసలు గౌరవం అనేది ఎలా లభిస్తుందో చెప్పు. ఏం చేస్తే నీకు గౌరవం అనేది దక్కుతుంది? ఏం చేస్తే నువ్వు ఎక్కాలనుకున్న శిఖరం నీకు కనిపిస్తుందో ఇప్పుడు నేను జాగ్రత్తగా చెప్తాను విను తల్లి. ప్రతిదీ కూడా నీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందమ్మా. ఎందుకంటే నా బిడ్డ ఆనందంగా ఉండాలని నాకంటే ఎక్కువగా ఎవరు కోరుకుంటారు చెప్పు? నా బిడ్డ కన్నీటితో నా పాదాలు కడుగుతున్నప్పుడు నా మనసు ఎంత బాధపడిందో, నా బిడ్డ సంతోషంగా ఉండాలి, చూడాలి అని నా మనసు ఎంత తపన పడిందో అది నాకు మాత్రమే తెలుసు బిడ్డ. కాబట్టి నా బిడ్డ సంతోషం కోసం నేను ఇస్తున్న ఈ చిన్న సలహాని జాగ్రత్తగా ఉపయోగించుకో. నేను చెప్పేది ఉపయోగించుకుంటే నీ జీవితం అనేది అందలంత శిఖరాన్ని ఎక్కుతావమ్మా. ఎవరైతే నిన్ను ఏడిపించారో, ఎవరైతే నిన్ను ఎక్కిరించారో, ఎవరైతే నిన్ను దారుణంగా, నిన్ను ఇలాగే నువ్వు ఎప్పుడు ఉంటారని హేళన చేశారో, ఎవరైతే నిన్ను తక్కువగా చూశారో వారందరికీ కూడా ఒక మంచి సమాధానం అవుతుంది. జాగ్రత్తగా వినబిడ్డ. ఈ లోకంలో డబ్బు అనేది చాలా ముఖ్యం. చాలామంది కూడా డబ్బులు ముఖ్యమా, స్నేహం ముఖ్యమా, సంబంధాలు ముఖ్యమా అని అంటూ ఉంటారు కదా. అన్నింటికి కూడా నేను సమాధానం చెప్తాను తల్లి. మొదట నీ మనసును చాలా దృఢంగా ఉంచుకో. ఎందుకంటే నేను నీకు ఇప్పుడు చెప్తున్న వాస్తవాలు నువ్వు వింటే నిజమా అని నువ్వే ఆశ్చర్యపోతావు. ఇవే నిజాలని తప్పకుండా తెలుసుకుంటావు. డబ్బు ఎక్కడ ఉంటే గౌరవం అనేది అక్కడ ఉంటుంది బిడ్డ. డబ్బు లేకపోతే ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. ఎంతమంది డబ్బు లేదని ఒకే ఒక్క కారణాన్ని మనసులో పెట్టుకొని ఎన్నో సలహాలను ఇస్తూ ఉంటారు. నీ వయసుకు కూడా మర్యాద ఇవ్వరు బిడ్డ. నీకు డబ్బు లేకపోతే మమ్మల్ని మీరు ఏం చేయగలరు అని దారుణంగా నడుచుకుంటారు. వీటన్నిటికీ కూడా కారణం డబ్బు లేకపోవడమే. డబ్బు అనేది నీ దగ్గర ఉంటే నీది ఎటువంటి వ్యక్తిత్వం అయినా సరే,
నీ అడుగులకి మడుగులొత్తుతారు బిడ్డ. అలాంటి సమాజంలో నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి డబ్బు అనేది చాలా అంటే చాలా ముఖ్యం. ముఖ్యంగా బంధువులు గౌరవించాలన్నా డబ్బు అవసరం. ఒకవేళ నీకు డబ్బు సంపాదించడం అనేది చేత కాకపోతే అడవిలోకి వెళ్ళి ఒంటరిగా సన్యాసలాగా అయినా బ్రతికినే బతుకు కానీ డబ్బు సంపాదించడం చేత కానప్పుడు నీకు అదొక్కటే పరిష్కారం అని గుర్తుంచుకో బిడ్డ. అంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే డబ్బు సంపాదించే మార్గం ఏంటో తెలుసుకో. ఇప్పుడైనా సరే మనిషికి అసలైన స్నేహితుడు ఎవరు అని నిన్ను అడిగితే స్నేహితులను, బంధువులను, లేదంటే ఇంక ఎవరైనా సరే నువ్వు చెప్తూ ఉంటావు. కాబట్టి నువ్వు నమ్మలేని అసలైన వాస్తవం ఏంటో చెప్పన బిడ్డ. నీకు అసలైనటువంటి స్నేహితుడు డబ్బే. ఆ డబ్బే నీ దగ్గర ఉంటే అందరూ కూడా నీ చుట్టూ చేరుతారు బిడ్డ. ఎందుకంటే నువ్వు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు కాపాడేది డబ్బే. నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉండేటప్పుడు కూడా ఆ డబ్బేనమ్మా. నిన్ను నలుగురు విలువగా చూడాలనుకున్నా సరే ఆ డబ్బే. నిన్ను నలుగురిలో ఒక మంచి స్థానంలో మంచి స్థానంలో నిలబెట్టేది కూడా ఆ డబ్బేని గుర్తించుకో తల్లి. ఎప్పుడైనా సరే డబ్బును సంపాదించడానికి ప్రతి మనిషి కూడా రకరకాల మార్గాల్ని ఎంచుకుంటూ ఉంటారు. తప్పు చేసి కూడా చాలా సులభమైన మార్గాల్లో డబ్బు సంపాదించుకోవచ్చు అనుకుంటారు. కానీ అలా సంపాదించిన ధనం అనేది చెడు ధనం అవుతుంది తల్లి. డబ్బు సంపాదించాలి కదా అని ఎదుటి వారి నెత్తిన టోపీ పెట్టడం, ఎదుటి వారి దగ్గర దోచుకోవడం, ఎదుటి వారి దగ్గర డబ్బును తీసుకొని వారికి ఆ డబ్బును ఇవ్వకుండా ధనవంతులుగా చలామణి అవుతూ ఉంటారు. ఇలా చెడుదారిలో సంపాదించిన ఎటువంటి ధనం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలవదని గుర్తించుకో తల్లి. ఆ ధనమే నీ దగ్గర ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా నీ దరికి వస్తారమ్మా. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎక్కడ కూర్చున్నా సరే అందరూ నీ చుట్టూ కూర్చుంటారు. ఆ ధనం నీ దగ్గర లేకుంటే వీరు నా బంధువులు, వీరు నా స్నేహితులు, ప్రేమ, ఆప్యాయత, ఇష్టం అని నువ్వు ప్రతి మనిషి వెనక కూడా నువ్వు తిరిగినట్లయితే వీడికేం పని పాట లేదా, మా వెనక తిరుగుతున్నాడో అని అందరూ కూడా నిన్ను చేదరించుకుంటారు బిడ్డ. కాబట్టి ముందుగా నీ లక్ష్యం పైన దృష్టి పెట్టి డబ్బు ఎలా సంపాదించుకోవాలో అలానే సంపాదించు. అలా సంపాదించిన డబ్బుని నీకు ఇష్టమైన వాళ్ళ మీద ఖర్చు పెట్టు. అలా అయితే అందరూ కూడా నీ చుట్టూ ఉంటారు. ప్రేమ, ఆప్యాయతలు అన్నింటి కూడా నీ చుట్టే ఉంటాయమ్మా. నువ్వు డబ్బులు సంపాదించకుండా, నీ దగ్గర ధనం లేకుండా నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా సరే, ఎంతమందిని నా వాళ్ళు అనుకున్నా సరే వారు ఎప్పుడు కూడా నీకు ప్రమాదమే అవుతారు తల్లి. ఎప్పుడు కూడా పరాయి వాళ్ళే అవుతారు. నీవు ధనం సంపాదించకపోతే నీ కుటుంబంలో ఉన్నవారే నీకు విలువనివ్వరు. ఇదొక్కటి గుర్తించుకొని నువ్వు జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటున్నావో ఆ లక్ష్యంపైనే దృష్టి పెట్టు. ఆ లక్ష్యంపైన దృష్టి పెట్టి ఆ లక్ష్యం వైపే పరుగులు పెట్టు. అలా పరుగులు పెట్టి ఉన్నత స్థానంలో ఉండు బిడ్డ. అప్పుడే అందరూ కూడా నీ వెంట వస్తారు. నువ్వు ఎవరి వెంట పరుగులు పెట్టినా, వెంపర్లాన్నా, వీరు నావారు అనుకున్నా సరే ఎవరు కూడా నీకు ఏం పని పాట లేదని చులకనగా చూస్తారే తప్ప నీ ప్రేమను, ఆప్యాయతని ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరమ్మా. కాబట్టి నువ్వు జీవితంలో ఏది చేయాలో నేను ఇప్పుడు చెప్పాను కదా. నేను ఒక తండ్రి స్థానంలో ఉండి నిన్ను ఒక తండ్రిగా హెచ్చరించాను తల్లి. ఇక నుంచైనా సరే ఎవరిని కూడా నీ వాళ్ళు అనుకుని ఎక్కువగా వారిపైన ప్రేమ, ఆప్యాయతలు పెట్టుకుని నీ మనసులో లేనిపోని ఆలోచనలతో కృంగిపోతూ వాళ్ళు నాతో మాట్లాడట్లేదు, నన్ను దూరం పెడుతున్నారని అనవసరమైనటువంటి ఆలోచనలు చేసి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు బిడ్డ. ఇప్పుడు నేను చెప్పాను కదా, నీ లక్ష్యం పైన మాత్రమే దృష్టి పెట్టు. వారందరూ కూడా నిన్ను వెతుక్కుంటూ మరి నీ దగ్గరికి వస్తారమ్మా. ఇదే జీవిత సత్యం. కాబట్టి ఇటువంటి వారినందరినీ కూడా దూరం పెట్టి నువ్వు ఏదైతే నిన్ను జీవితంలో నిలబడుతుందో అదొక్క దాని మీదే, ఆ లక్ష్యంపైనే గురిపెట్టు. అప్పుడు నీ జీవితం అనేది ఆనందమయంగా, సంతోషమయంగా ఉండబోతుంది బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.